నమస్కారం. కంబరామాయణం. దశరథుడి వేదనకు అంతు లేకుండా ఉన్నది. కౌసల్య కేసి చూస్తూ, కౌసల్య, ఆ గూనిదాని మాటలు విన్న కైక నా అంతాన్ని చూడబోతున్నది. ఋషిశాపము ఇలా ఈ రూపంలో నన్ను ఈ వేళ కాటు వేయబోతున్నది. నాకు వేట అంటే చాలా ఇష్టం. ఒకసారి ఏనుగుల మంద ఒకటి జనపదాలను ధ్వంసం చేస్తుంటే వాటిని పారద్రోలి ప్రజలకు రక్షణ కల్పించడం కోసం అడవి బాట పట్టాను. అది రాత్రివేళ. చుట్టూ అడవి జంతువుల రొదలు. దూరంలో ఒక బుడబుడమని ధ్వని. అది ఏనుగులు సరస్సులో తమ తొండంతో నీటిని పీల్చే చప్పుడు. చెవులు రిక్కించి విన్నాను. నిస్సందేహంగా అది ఆ ధ్వనియే. క్షణమాలస్యం చేయక ఆ శబ్దం వస్తున్న వైపుగా ధనస్సు ఎక్కుపెట్టి బాణం వదిలాను. శబ్దభేది విద్య తెలియటం నాకు ప్రాణాంతకమవ్వబోతున్నదని ఆ నిమిషంలో తెలియదు. బాణం వేసిన దిక్కుగా నడక సాగించాను. ఒక సరస్సు ఒడ్డుకు చేరుకున్నాను. అక్కడ కనపడిన దృశ్యము ఒకటి కడు హృదయ విదారకం. మునిబాలకుడు ఒకడు నా బాణం గుండెలలో గుచ్చుకొనగా విలవిలలాడుతూ నేలపై పడి ఉన్నాడు. అతని పక్కనే మంచినీటి కుండ. విషయం అర్థమయ్యింది నాకు. కుండ ముంచినప్పుడు వచ్చే బుడబుడ శబ్దాన్ని విని ఏనుగు తొండం నీటిని పీల్చే చప్పుడని నేను భ్రమపడ్డాను. పరుగు పరుగున వెళ్ళి అతని తలను నా ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాను. ఆ బాలుడు కళ్ళు తెరిచాడు. రాజా, ఎంత పని చేశావు! అంధులు వృద్ధులు అయిన నా తల్లిదండ్రులకు ఇక ఎవరు ఆలంబన? వారిని ఇక ఎవరు చూస్తారు అంటూ దుఃఖించాడు. దేహబాధ, హృదయవేదన కలగలిసిన కన్నీటితో నా శరీరాన్ని తడిపివేశాడతడు. నెమ్మదిగా అతని ప్రాణాలు పంచభూతాలలో కలిసిపోయాయి. నీటి కుండను ఒక భుజం మీద, అతని దేహాన్ని మరొక భుజం మీద చేర్చి అక్కడ నుంచి వారి కుటీరాన్ని వెతుకుతూ వెళ్ళాను. వారి కుమారుడే వచ్చాడనుకుని, నాయనా, ఇంత ఆలస్యమైనదేమి అని వణుకుతున్న గొంతుతో అడిగారు అతని తల్లిదండ్రులు. వారి ఎదుట పడే ధైర్యం నాకు లేదు. ఎట్లాగో గుండె చిక్కబట్టుకుని జరిగిన విషయం చెప్పలేక చెప్పాను. ఆ మరుక్షణమే వారు కుమారుడి పార్థివ దేహం మీద పడి గుండె పగిలేలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయారు. వారికి ఉపచారాలు చేయడం తప్ప నేను చేయగలిగినది ఏదీ లేదప్పుడు. తేరుకున్న కాసేపటికి ఆ దంపతులు నా వైపు తిరిగి, రాజా, మావలనే నీవు కూడా పుత్రవియోగ దుఃఖంతో ప్రాణాలు విడుస్తావు అని శపించి తుదిశ్వాస విడిచారు. ఆ శాపం నాకు ఆ క్షణంలో ఆనందకారకమయ్యింది. పుత్రులు లేరనే బాధతో రోజులు ఈడుస్తూ గడుపుతున్న నాకు వారి శాపవచనాలు వరాల మూటలాగా అనిపించింది. అమృతంలాగా చెవులకు సోకింది. నాకు పుత్రుడు జన్మిస్తాడు, ఋషి శాపం వరమవ్వబోతున్నది అని సంతోషించి ఆ ముగ్గురికి ఉత్తర క్రియలు జరిపించి అయోధ్యకు తిరిగి వచ్చాను. ఆ సంగతులన్నీ జ్ఞాపకాల పొరలలో పడి క్రిందకు జారిపోయి మరుగున పడిపోయాయి. కౌసల్య, అదుగో అదుగో, ఆ శాపఫలం అనుభవించవలసిన సమయం సమీపిస్తున్నది. కాలపాశం నన్ను కబళించవస్తున్నది. కౌసల్య, నేను నిస్సహాయుడను. కైకకిచ్చిన వరమే యమదండమవబోతున్నదని నాడు నాకు గ్రహింపు లేదు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.